మా ఇంటి జల్సా గంగమ్మ తల్లికి ఏవైతే సర్జరీ చేసుకున్న అమ్మాయి ఉందో ఆమె నెత్తి మీద పెట్టి పంపించడం కోసం అవన్నీ తయారు చేస్తాం అన్నట్టు. ఎలా డెకరేషన్ చేసాం చూడండి. లాస్ట్ ఫైనల్ లుక్ ఇది చూడండి ఒకసారి. హిజ్రా మరో హిజ్రా పెళ్లిన తతంగం కోసం కార్యక్రమం కోసం అయితే చేయడం జరుగుతుందండి. పాలు పోసి వచ్చి గంగమ్మ పూజ చేసి వచ్చేంత వరకు కూడా కళ్ళు తెరవకూడదు అని చెప్పేసి అనేసి చెప్పడం జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ అదే కళ్ళు మూసుకుని ఇంటికి అయితే తీసుకొస్తారు. పండ్లు పలహారాలు పెట్టాము, అది కళ్ళు మూసుకొని ఒకటి తీసుకోమని చెప్తాం అన్నట్టు. ఆమె తీసుకొని అది దాపెట్టుకొని అది అప్పుడు ఆ క్షణంలో తినేసేయాలి. మళ్ళీ సంవత్సరం దాకా అంటే తిరుగు పూజ అనేది చేసుకునే వరకు కూడా ఆమె ఆ పండు తినకూడదు అనేది. మనం ట్రాన్స్గా మారడానికి ముందు వేరు, మారిన తర్వాత వేరు. హలో అండి, నేను మీ స్నేహ. మా ఇంటి జల్సా వేడుక ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్జెండర్స్గా చేంజ్ అయిన తర్వాత మా దాంట్లో సర్జరీ అయిన తర్వాత 41 days తర్వాత చేసే పూజ కార్యక్రమం అన్నట్టు. మా అమ్మవారి యొక్క పేరు వచ్చేసి మురిగీమాత అమ్మవారు. మేము పూజించే అమ్మవారు. ట్రాన్స్జెండర్స్ యొక్క పూజించే ఆరాధ్య దేవత ఎవరు అని చెప్పి చాలా మంది అడిగారు కదా, మురిగీమాత అమ్మవారు. ఇప్పుడు నేను ఎక్కడైతే పూజ చేస్తున్నానో ఆమె మురిగీమాత అమ్మవారు. ఆ అమ్మవారికి కలశం పెట్టి పండ్లు నైవేద్యము పలహారాలు అన్ని కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది అన్నట్టు. సో మా పూర్ణిమ నేను ఇద్దరం కలిసి అయితే ఈ పూజ చేయడం అయితే జరిగిందండి. సో అందరికీ హాయ్ చెప్తుంది మా పూర్ణిమ. సో పూజ కార్యక్రమం అయితే దగ్గర పడిందండి. అంటే పూజ కార్యక్రమం అంతా అయిన తర్వాత ఎవరికైతే సర్జరీ అయిందో ఆ సర్జరీ చేసే అమ్మాయికి మంగళ స్నానం అయితే చేయించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఆ కార్యక్రమం అయితే మొదలు కాబోతుంది. ముందుగా అయితే ఆ మురిగీమాత అమ్మవారికి నైవేద్యాలు పండ్లు పలహారాలు సమర్పించి ఇదంతా కూడా అర్ధరాత్రి కూడా పూజ చేస్తారండి. మేమైతే అర్ధరాత్రి పూజ చేయడం జరుగుతుంది. ఈ పూజ అందరం కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. సో ఈ పూజ అంతా చేసి రెడీ చేసి పెట్టి ఎవరైతే సర్జరీ అయిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మంగళ స్నానం చేసుకుని నలుగు స్నానం చేపిస్తారు అన్నట్టు. సో దానికోసం అనేది ప్రిపరేషన్ కూడా చేస్తామన్నట్టు. ఇప్పుడు పోస్తుంది బిందులో ఒక పాలు పోస్తున్నాను కదా, అది గంగమ్మ తల్లికి ఏవైతే సర్జరీ చేసుకున్న అమ్మాయి ఉందో ఆమె నెత్తి మీద పెట్టి పంపించడం కోసం అవన్నీ తయారు చేస్తామన్నట్టు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మేము పూజ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నట్టు. దీంట్లోనే హిజ్రా మరో హిజ్రా పెళ్లి అనే తతంగం కూడా జరుగుతుందండి. ఆ కార్యక్రమం అంతా కూడా మీకు చూపిస్తాను. మురిగీమాత అమ్మవారి పూజకు కావాల్సిన యొక్క పూజ పని అనేది చేయడం జరుగుతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు మా ఇంట్లో మురిగిపాత పూజ చేస్తున్నాము. సో దానికోసమని మేము పూలు డెకరేషన్ కోసం పూలు చించుతున్నాము. మా వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. అక్కడ మా నవీన ఉన్న ప్రతిమ అమ్మాయి కోసం కొబ్బరి బొండం డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ కూడా చూడొచ్చు మీరు ఒకసారి. చూడు, పెళ్లి కూతురు కోసం కొబ్బరి బొండం డెకరేషన్ చేస్తున్నాం. ఇదంతా కంప్లీట్ చేసాము. ఎలా డెకరేషన్ చేసాము చూడండి. లాస్ట్ ఫైనల్ లుక్ ఇది చూడండి ఒకసారి. మేము ఎలాగైతే పళ్ళు పలహారాలు అలాగే అమ్మవారికి సంబంధించిన ఫ్రూట్స్ ఏమేమి ఇష్టమో అవన్నీ పెట్టి పూలతో ఇలా డెకరేషన్ చేస్తాము. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంటి ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారు గెస్ట్ చూపిస్తాను. ముందు సుధమ్మ హాయ్ చెప్పాడమ్మా, అంజు మమ్మీ, మాధురక్క చూడండి అంత ఫ్రెష్గా చూడండి. టైం పాస్ కి వచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. అది అంజలక్క, నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను. ఇగో రజియా, అమృత,
ఫ్రెండ్స్ ఇంకా వచ్చారు చాలా మంది గెస్ట్లు. ముఖ్యంగా ఇక చూడండి ఇక్కడ అశ్వినమ్మ గారు కూర్చున్నారు. అదో అక్కడ నందితమ్మ, ఆయనమ్మ, రాణి, చిట్టక్క హాయ్ చెప్పు. ఇగో నిఖిత, మేఘనమ్మ అక్కడ హాయ్ చెప్పు. మాధురి హాయ్, లక్ష్మి హాయ్ చెప్పండి. ఇగో లతక్క, హాయ్. ఇగో రాణి. ముఖాలు కూడా క్లారిటీ తీయండి కొంచెం, ఆవిడ వల్ల కూడా యూజ్ అవుతుంది అనుకుంటాం. చూసారు ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. ఇంకా రేపు మార్నింగ్ ఫంక్షన్ కి ఇంకా చాలా మంది వస్తారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. సరేనా, అందరినీ చూపిస్తాను చూడండి. చూసారు కదా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఇప్పుడు హిజ్రా మరో హిజ్రా పెళ్ళిన తతంగం కోసం కార్యక్రమం కోసం అయితే చేయడం జరుగుతుందండి. ఒకసారి చూడండి ఈ వీడియో అంతా కూడా. ఇక్కడ అందరూ కూడా మా ట్రాన్స్ మహిళలు అందరూ వచ్చి కూర్చొని అందరి సమక్షంలో ఇదంతా చేయడం జరుగుతుందండి. ఆ యొక్క తంబాలలో చూసారు గ్రీన్ చీర, పట్టీలు, లచ్చ, అదేవిధంగా మట్టలు ఇవన్నీ ఉంటాయి. ముందుగా అయితే తల్లిగారి యొక్క కార్యక్రమం అయితే చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో తల్లిగారు అయితే గ్రీన్ బట్టలు కానీ ముర్గిమాత పూజ సామాను కానీ పాల బట్టలు అంటారు దీన్ని అంతా కూడా. ఇదంతా తల్లిగారు తీసుకురావడం జరుగుతుందండి. సో ఆ తల్లిగారే ఆమెకి చీర కట్టడం అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. చీర కట్టించి ఆమెకి బొట్టు పెట్టి అదేవిధంగా గాజులు వేసి తల్లిగారు పట్టీలు పెట్టి కూర్చోబెడతారు ఆ అమ్మకి. ఇది తల్లిగారు చేసే కార్యక్రమం అన్నట్టు ఇదంతా కూడా. సో తల్లిగారు ఏమేమి తీసుకొస్తారు మీకు చూపిస్తానండి. అక్కడ గాజులు, పట్టీలు, కమ్మలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. గ్రీన్ బట్టలతో ఈ యొక్క పూజ కార్యక్రమం అంతా కూడా చేస్తారండి ఇదంతా కూడా. సో ఆ యొక్క అమ్మాయి చూసారు కదా సాహితి, ఆమెకి సర్జరీ అయిన అమ్మాయి అన్నట్టు. సో ఆమెకి కమ్మలు పెట్టి అవంతా కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుందండి. అది అంతా కూడా గ్రీన్ కమ్మలే పెడతారు. మురిగిమాత అమ్మవారి యొక్క పూజ అంతా కూడా ఇలా గ్రీన్ బత్తల మీద చేయడం జరుగుతుందండి. అంటే ఎవరికి సర్జరీ అయిందో ఆ అమ్మాయికి అన్నట్టు. సో ఇది గాజులు వేసిన తర్వాత కాళ్ళకి పట్టలు పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది. ఎవరు తల్లిగారి కార్యక్రమం. ఇప్పుడంతా తల్లిగారి యొక్క చేసే కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు హిజ్రా మరో హిజ్రా పెళ్ళైన తతంగం అంతా కూడా క్లియర్గా చూడండి మీరు. ఇప్పుడు మీకు వివరిస్తాను. సో తనే అండి వాళ్ళ గురువు హిప్సీ గారు. సో ఆ అమ్మాయి చేయలేని అన్నట్టు. సో అందరైతే రావడం జరిగింది. మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి సమక్షంలో ఈ యొక్క హిజ్రా మరో హిజ్రా అనే పెళ్లి తతంగం అయితే చేయడం జరుగుతుంది. ముందుగా ఆమెకైతే ముక్కు పుల్ల పెట్టి అదేవిధంగా సో కాలికి మట్టి పెడతారు. మా సైడ్ ఎట్లా అంటే మేము మా ట్రాన్స్ మహిళలలో ముందుగా కాలికి మట్టె పెడతాం అన్నట్టు. కాలికి మట్టెలు తొడిగిన తర్వాత లచ్చ కడతాము. లచ్చ అంటే 5 గుండ్లతో చేసిన లచ్చ అనేది ఉంటుందండి. అది 5 వరుసల నల్ల పూసలతో చేసి 5 గుండ్లు పెట్టి చేసిన లచ్చ అంటారు. దీన్ని మేము తాళి పొట్టిలా భావిస్తాం అన్నట్టు. అవి చూస్తేనే రామమేళ్ళు. సో తాళి కట్టబోతుంది అన్నట్టు. ఇదంతా కూడా తాళి కట్టే కార్యక్రమము. హిజ్రా మరియు హిజ్రా పెళ్లి అనే తతంగం అన్నట్టు ఇదంతా కూడా. సో మీ అందరి ఆశీస్సులు కూడా మా యొక్క సాహిత్యపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సో హిజ్రా మరో హిజ్రా పెళ్లి తతంగం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గంగమ్మ పూజకి అయితే ఎవరైతే సర్జరీ చేసుకున్న అమ్మాయిందో అమ్మాయిని 5 ముత్తైలు కలిసి ఆ అమ్మాయిని రెడీ చేయడం జరుగుతుంది. ఆమె ఒడిలో చీరలో ఒడి బియ్యం కట్టేసి పసుపు కుంకుమ నిమ్మకాయ అవన్నీ కట్టేసి ఆ ఒడి కట్టి నెత్తి మీద పాల బిందె పెట్టి 5 ముత్తైలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సర్జరీ అయిన అమ్మాయి ఉంది నెత్తి మీద పాల బిందె పెట్టే ముందు మా పెద్దవాళ్ళు చెప్తారు చెవులో, నువ్వు పాలు పోసి వచ్చి గంగమ్మ పూజ చేసి వచ్చేంత వరకు కూడా కళ్ళు తెరవకూడదు అని చెప్పేసి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా కళ్ళు మూసుకొని చేసే కార్యక్రమం అన్నట్టు. ఎవరైతే సర్జరీ అయిందో ఆ అమ్మాయి అన్నట్టు. సో ఒక్కసారి మీరు విజువల్స్ చూడండి. ఆ అమ్మాయికి పాల బిందె పెట్టగానే ఆమె కళ్ళు మూసుకుంటుంది. 5 ముత్తైలు తీసుకెళ్లి పూజ కార్యక్రమం తీసుకుని వస్తారు గంగమ్మ తల్లి దగ్గర. నేను ఇందాక మీకు చెప్పాను కదా 5 ముత్తైలు కలిసి తీసుకెళ్తారని చెప్పేసి అనేసి. గంగమ్మ పూజకు తీసుకెళ్ళడానికి ఇలా 5 ముత్తైలు కలిసి ఇలా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తారు. అంతా కూడా ఆ అమ్మాయికి చెప్తా ఉంటారు, నువ్వు ఎక్కడ కళ్ళు తిరగకూడదు, అంతా మేము చూసుకుంటామని చెప్పేసి అని ఆ అమ్మాయికి జాగ్రత్తలు చెప్పి తీసుకొని వెళ్తారు. ఇలా ఆడుతూ పాడుతూ ఆ అమ్మవారి పాటలతో నామస్వరంతో తీసుకెళ్ళడం అయితే మా సాంప్రదాయం అన్నట్టు. సో ముందుగా ఆటో ముందు మేమైతే దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మాయిని గంగమ్మ పూజకి పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఇలా చూసారు కదా 5 ముత్తైలు కలిసి వెళ్తారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ అదే కళ్ళు మూసుకుని ఇంటికి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ అమ్మాయిని
మురిగీమాత అమ్మవారి ముందు కూర్చోబెడతారంట. ఎక్కడైతే మేము పూజ చేస్తామో ఆ పూజ జరిగే ముందు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఆ ఎదురుగా ఏవైతే నైవేద్యాలు పెట్టామో, పండ్లు పలహారాలు పెట్టామో అది కళ్ళు మూసుకొని ఒకటి తీసుకోమని చెప్తామన్నట్టు. ఆమె తీసుకొని అది దాపెట్టుకొని అది అప్పుడు ఆ క్షణంలో తినేసేయాలి. మళ్ళీ సంవత్సరం దాకా అంటే తిరుగు పూజ అనేది చేసుకునే వరకు కూడా ఆమె ఆ పండు తినకూడదు అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఆ మురిగీమాత అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సో ఎవరికైతే ఈ సర్జరీ అయిందో ఈ అమ్మాయి మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అందరిది కూడా తీసుకోవడం అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. సో వచ్చిన మా ట్రాన్స్ కమిటీలో వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా మురిగీమాత అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి అమ్మవారికి ఆరతి ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆరతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పేసి అనేసి ఒక్కసారి విజువల్స్ అంతా కూడా చూడండి. మురిగీమాత అమ్మవారి పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు ఏవైతే నైవేద్యాలు పెట్టామో ఆ నైవేద్యాలన్నీ వచ్చిన మా ట్రాన్స్ మహిళలందరికీ కూడా ప్రసాదం పంపడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఈ రోజు రాత్రి ఈ యొక్క కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ తెల్లవారి జల్సా వేడుక అయితే ఏవైతే సర్జరీ అయిందో ఆ అమ్మాయిని పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి ఈ మా దాంట్లో వచ్చిన పెద్దవాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవడం అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. సో ఇది అండి మా మరో హిజ్రా పెళ్ళిన తతంగం, మురిగీమాత అమ్మవారి పూజ, అదేవిధంగా సర్జరీ అయిన అమ్మాయికి తల్లిగారు చేసే కార్యక్రమం. మా దాంట్లో సాంప్రదాయాలు ఈ పరంగా ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. కొంతమంది గ్రాండ్గా చేస్తారు, కొంతమంది సింపుల్గా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయడం జరుగుతుందండి. సో వీడియో అంతా కూడా చూడండి. ఇంకా సో నిన్న నైట్ అంతా కూడా మీ అందరికీ మా ఇంటి జల్సా వేడుకలో మురిగీమాత పూజ చేయడము, మా వాళ్ళందరూ రావడం, అందరితో మాట్లాడించడం అంతా చూపించాం కదా. ఈ రోజు అసలు కార్యక్రమం అన్నట్టు మురిగీమాత పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టి, అంటే ఇంట్లో వరకే ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటాం, మేము ఇలా ఇంటి వరకే చేసుకుని ఈ అమ్మాయిని స్టేజ్ మీద కూర్చోబెట్టి ముఖ్యంగా మా పెద్దవాళ్ళంటే మా లైలగురు గారు, మా అక్క చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆశీర్వదించడం. ఇది మాకు ముఖ్యమైన ఘట్టం అన్నట్టు. ఈ యొక్క ఘట్టం అనేది ఎక్కుతుంటే మాత్రం మా దాంట్లో ఈ అమ్మాయిని మేము సౌభాగ్యవతిగా మా దాంట్లోకి తీసుకుంటానని అర్థం అన్నట్టు ఇది. సో అంటే పెళ్లి కూతుర్ని పెళ్ళైన తర్వాత ఎలా తీసుకుంటామో అలా తీసుకుంటాం అన్నట్టు. సో దీంట్లో వీళ్ళు వచ్చేసి ఈమె వాళ్ళ అత్తయ్య గారి ఇప్సిబా, ఎవరు ఈ పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య, అండ్ ఈ ఇప్సిబా వాళ్ళ అత్తయ్య నేను, అంటే ఇట్స్ మీ స్నేహ. సో వీళ్ళ అమ్మగారు వచ్చేసి ఎవరంటే పూర్ణిమ. హాయ్ చెప్పు. హాయ్. సో అంటే ఈ యొక్క మనము చాలా వరకు సర్జరీ వీడియోస్ చూపించాం కదా. సో అంటే వీళ్ళందరికీ చాలా మంది చాలా రకాలు తెలియదు. సో మనం తర్వాత అంటే మన ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత స్పెషల్గా మనం మాట్లాడిద్దాం ఈరోజు. ఎందుకంటే తన ఒపీనియన్ ఎలా ఉంది అండ్ 41 days తన లైఫ్ జర్నీ ఎలా ఉంది అనేది కూడా మనం చూపిద్దాం ఈసారి. ఏమంటారు? అవును, ఇది కరెక్ట్ అత్తయ్య. ఎందుకనంటే మనం ట్రాన్స్ గా మారడానికి ముందు వేరు, మారిన తర్వాత వేరు. ఇంకా ఇదొకటైతే ఏదైతే మనం సర్జరీలో 41 days ఇంట్లోనే కూర్చుంటాం కదా, పడుకొని ఉంటాం కదా రెస్ట్లో, అప్పుడు డిఫరెంట్ థాట్స్ అన్నట్టు. లైఫ్ అంటే ఏంటిది, అసలు ఏంటిది, ఇది మా లైఫ్ ఏంది, ఇదేందని చాలా ఆలోచనలు వస్తాయి. చాలా బాధ అనిపిస్తుంది, కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి. అవన్నీ ఏంటియో ఈ రోజు ప్రత్యక్షంగా మేము అన్నీ అనుభవించాము. కానీ తను ఇప్పుడు కొత్తగా అనుభవించింది కాబట్టి తన ఊరు వచ్చేసి ఆంధ్ర. తను నా దగ్గరికి వచ్చేటప్పుడు, మా దగ్గరికి అంటే మా దాంట్లో కడడానికి వచ్చేటప్పుడు తనకి నేను సర్జరీ అయిన తర్వాత మా పుట్టింట్లో అడుగు పెడతానని చెప్పి ఒక శబదం పట్టుకొని వచ్చింది అమ్మాయి. తనకి ఎన్నో సందర్భాల్లో వాళ్ళ అమ్మగారు గుర్తుకొచ్చారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గుర్తుకొచ్చారు. కానీ మేము ఆ బాధని తీర్చలేము. ఎంత ఎవరైనా సరే ఆ ప్రేమను చూపించగలుగుతామేమో, కానీ అయిన వాళ్ళ ప్రేమ ఎంతో కొంత వాళ్ళకు ఉంటుంది కదా. సో అదే అత్తయ్య నేను అనేది కూడా, అది మనం చెప్పడం కంటే దాని పర్సనల్ ఎక్స్పీరియన్స్ తనతోనే చెప్పేసి అయిపోయిన తర్వాత మీకు ఆమె యొక్క లైఫ్ స్టైల్ కొంచెం మీకు అంటే ఆమె 41 days అంతా కూడా మీకు చూపిస్తాము. సో ఇప్పుడు వచ్చేసి మా ట్రాన్స్ మహిళలు అందరూ వచ్చి తనని ఆశీర్వదించేది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అమ్మాయి రాత్రి అమ్మాయిని పెళ్లి చేసుకుంది కదండి. సో ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తాళిబొట్టు కట్టడం, పసుపు తాళి కట్టడం అనేది ఒక కార్యక్రమం ఉంటుంది. అలా కాగానే ఫస్ట్ ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి స్టేజ్ మీదకి ఆడబిడ్డ అంటే తన కూతుర్లు ఎవరైతే ఉన్నారో తన కూతుర్లు తన స్టేజ్ మీద తీసుకొని రావడం మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు.
ఆ కూతుళ్ళు అంటే ఆడబిడ్డలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తనకు అక్షింతలు తెలియసి మా పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేస్తాం అన్నట్టు. ఆ భోజనం అంటే మర్చిపోయింది, ఈ రోజు మా ఇంట్లో మేము ఏమేమి వంటలు చేస్తామో ఒక్కసారి మా పూర్ణిమ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పదండి అక్కడికి. ఈ రోజు మా ఇంట్లో జల్సా వేడుకకు మేము ఏం వంటలు చేసామో అవన్నీ చూపిస్తాం, రండి ఇప్పుడు. తీ బిడ్డ. వెజ్ లో వైట్ రైస్, ఇంకా వచ్చేసి బగారా రైస్, జీరా రైస్, వంకాయ టమాటా, పచ్చిమిర్చి టమాటా, అది మళ్ళీ కారం కూడా వేయకుండా. ఓకే. మిల్ మేకర్ కీమా స్పెషల్ వెజ్ కీమా, సాంబార్, సాంబార్. తర్వాత వచ్చేసి మజ్జిగ, ఎండాకాలం కదా ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఓన్లీ వెజ్ వాళ్ళకి మాత్రమే, నాన్ వెజ్ వాళ్ళకి ఏంటి మా తెలంగాణలో ముక్కలేంది ముద్ద దిగదు కదా. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. దానికోసం నాన్ వెజ్ లవర్స్ కోసం మేము చికెన్ చేసాం. సో ఈ రోజు మా ఇంటి జల్సా వేడుకకి మేము చేసుకున్న వంటలు అన్నట్టు. సో ఈసారి మేము ఎందుకంటే ప్రతిసారి ఫస్ట్ నుంచి మేము ఎంట్రన్స్ చేయడం అవన్నీ చేయలేదు. మీ అందరికీ ఆల్రెడీ మా దాంట్లో జల్సా వేడుక వీడియోస్ చాలా వరకు చూసారు. సో డిఫరెంట్గా చూపిద్దామని చెప్పి మన మాత పూజ చేసే వీడియో అండ్ అందరినీ కలవడము అదంతా కూడా, ఎవరెవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఏం చేస్తారు అని అంతా చూపించాలనుకున్నాము, చూపించాము. తప్పకుండా అందరు చూడండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. సో మరికొద్ది సేపట్లో మా లైల గురువు గారు రాబోతున్నారు. మా ఇళ్ళల్లో అంటే మా గురువు గారు లేదు ఏ పండుగ కూడా మేము చేసుకోలేదు. మరికొద్ది సేపట్లో మా గురువు గారు రాబోతున్నారు. మా గురువు గారి ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అన్నట్టు. అదండి. సో పెళ్లి కూతురునైతే స్టేజ్ మీదకి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత అక్కడ మా లైల గురువు గారు ఆశీర్వాదంతో మా గురువుగారు పూలమాల వేసి ఆ అమ్మాయికి బొట్టు పెట్టి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఎవరైతే తన గురువుగారు ఇప్సి గారు ఉన్నారో తను వచ్చేసి తనకి పసుపు కొమ్ము కట్టడం అనేది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. సో పసుపు కొమ్ము కట్టి మళ్ళీ ఒక్కసారి అందరి ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. మా ఇంటి జల్సా వేడుక కార్యక్రమం అంతా కూడా ఒక్కసారి చివరి వరకు చూడండి. ఆ అమ్మాయికి పసుపు కొమ్మ కట్టేది, మా గురువు ఆశీర్వాదం ఇచ్చేది, అదేవిధంగా వచ్చిన ట్రాన్స్ మహిళల యొక్క పెద్దలందరి ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి.
జల్సా వేడుక కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూడా అందరం కలిసి ఇలా ఒకే చోట భోజనం అయితే చేయడం జరుగుతుందండి. ఒక్కసారి ఆ విజువల్స్ అంతా కూడా చూడండి.